హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి. 40+ ఫ్రీ ఐటీ కోర్సెస్ అనేవి మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్లో అయితే అవైలబిలిటీ ఉన్నాయి. మీరు ఏదైనా ఒక సాఫ్ట్వేర్ కోర్స్ తెలుగులో నేర్చుకోవాలనుకుంటే యూట్యూబ్లో పైథాన్ లైఫ్ తెలుగు అని చెప్పి సెర్చ్ చేసి 300K సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్ మన ఛానల్ అండి. ప్లేలిస్ట్ కాడ క్లిక్ చేస్తే మీకు సాఫ్ట్వేర్ కోర్సెస్ అనేవి కనిపిస్తాయి. సో మీరు ఏదైనా ఒక సాఫ్ట్వేర్ కోర్స్ కానీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కానీ తెలుగులో నేర్చుకోవాలనుకుంటే మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ నుంచి అయితే మీరు నేర్చుకోవచ్చండి. అండ్ ఎవ్రీడే జాబ్ అప్డేట్స్ అనేవి మన పైథాన్ లైఫ్ టెలిగ్రామ్ గ్రూప్లోనే అలాగే మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో కూడా పోస్ట్ చేస్తున్నాం. ఇన్ఫర్మేషన్ అనేది యూస్ఫుల్గా ఉంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ రోజు టాపిక్ వచ్చేసరికి డిగ్రీ క్వాలిఫికేషన్తో మనం వెబ్ డెవలపర్ అవ్వగలమా లేదా అనేది ఈ రోజు వీడియోలో మనం డిస్కస్ చేద్దామండి. సో వీడియో అనేది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైతే మన ఛానల్ని విజిట్ చేశారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అండ్ మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. సో టాపిక్లోకి అయితే వెళ్దాం. డిగ్రీ క్వాలిఫికేషన్తో మనం వెబ్ డెవలపర్స్ అయితే అవ్వచ్చండి. సో పాసిబుల్ అయితే ఉంది. సో మీరు డిగ్రీ అనేది కంప్యూటర్ సైన్స్ కానీ ఆ రిలేటెడ్ ఫీల్డ్స్లో మీరు డిగ్రీ కంప్లీట్ చేసుకున్నట్లయితే మీరు వెబ్ డెవలపర్స్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఫార్మల్ ఎడ్యుకేషన్ అనేది మన కెరీర్లో ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ లాంటిదండి. సో మీ ఎడ్యుకేషన్ అనేది ఇన్ టైంలో కంప్లీట్ చేసుకుంటే మీకు ఆపర్చునిటీస్ అనేవి ఎక్కువ ఉంటాయి. ఎక్కువ బ్యాక్లాగ్స్ అనేవి మీరు పెట్టుకోకండి. సో ఎప్పటికప్పుడు సబ్జెక్ట్స్ అనేవి క్లియర్ చేసుకుంటూ వెళ్ళండి. అండ్ డిగ్రీ చదువుతున్న టైంలోనే, సో మీరు డిగ్రీ చదువుతున్నా బీటెక్ చదువుతున్నా, సో మీరు ఎడ్యుకేషన్ కంప్లీట్ చేస్తున్న టైంలోనే ఏదైనా స్కిల్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ అనేది పెట్టండి. సో స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ అయితే చూపించండి. సో డిగ్రీ క్వాలిఫికేషన్తో మీరు వెబ్ డెవలపర్ అవ్వాలనుకుంటే కొన్ని స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ చేసుకోవాలి. అండ్ కొన్ని టెక్నాలజీస్ గురించి మీరు నేర్చుకోవాల్సి ఉంటుందండి. సో మీరు ఎడ్యుకేషన్ కంప్లీట్ చేస్తున్న టైంలోనే ఈ స్కిల్స్ గురించి టెక్నాలజీస్ గురించి కానీ మీకు తెలిస్తే కనుక మీకు డిగ్రీ కంప్లీట్ అయ్యే టైంకి మీరు వెబ్ డెవలపర్గా మంచి పొజిషన్లో అయితే ఉంటారండి. సో ఒకసారి ఏ టాపిక్స్ మనం కవర్ చేయాలి వెబ్ డెవలపర్ అవ్వాలంటే స్టార్టింగ్ మనం ఏ టాపిక్స్ నుంచి మనం నేర్చుకోవాలో స్టెప్ బై స్టెప్ చూద్దామండి. సో ఫస్ట్ మీరు వెబ్ డెవలప్మెంట్ టెక్నాలజీస్ గురించి అయితే తెలుసుకోవాలి. సో ఫస్ట్ వెబ్ డెవలప్మెంట్లో ఏ టెక్నాలజీస్ యూజ్ చేస్తారో మీరైతే వాటి గురించి తెలుసుకోవాలండి. అండ్ తర్వాత ఆ టెక్నాలజీస్లో బేసిక్ కాన్సెప్ట్స్ నుంచి అయితే మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఫస్ట్ మనం టెక్నాలజీస్ అనేవి చూద్దాం. సో మీరు డిగ్రీ క్వాలిఫికేషన్లో ఉన్నప్పుడే, సో మీరు డిగ్రీ చదువుతున్న టైంలోనే ఈ టెక్నాలజీస్ మీద మీకు కొంచెం నాలెడ్జ్ అనేది ఉండాలండి. సో కీ టెక్నాలజీస్ ఏంటో చూద్దాం. సో వెబ్ డెవలప్మెంట్కి ఫౌండేషన్ అనేది HTML, CSS, జావాస్క్రిప్ట్. ఈ 3 టాపిక్స్ మీద మీకు మంచి నాలెడ్జ్ అయితే ఉండాలండి. సో HTML, CSS అండ్ జావాస్క్రిప్ట్ వస్తే కనుక మీరు ఫ్రంట్ ఎండ్ డెవలప్ చేయగలరు. ఇంకాస్త ఇంటరాక్టివ్ వేలో డైనమిక్ వెబ్ పేజెస్ బిల్డ్ చేయాలనుకుంటే మటుకి మీరు ఏదైనా ఒక ఫ్రేమ్వర్క్ కానీ లైబ్రరీ కానీ నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఫ్రంట్ ఎండ్ వెబ్ డెవలప్మెంట్లో, సో వెబ్ డెవలపర్ అంటే బోత్ ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ రెండు హ్యాండిల్ చేశారు అనుకోండి ఫుల్ స్టాక్ డెవలపర్ అవుతారు. ఓన్లీ ఫ్రంట్ ఎండ్ హ్యాండిల్ చేయగలిగితే మటుకి ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అవుతారు. బ్యాక్ ఎండ్ మాత్రమే హ్యాండిల్ చేయగలిగితే బ్యాక్ ఎండ్ డెవలపర్ అవుతారు. సో కంప్లీట్ వెబ్ డెవలప్మెంట్ అవ్వాలంటే మటుకి బోత్ ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్ని అయితే మీరు హ్యాండిల్ చేయాలి. సో ఇక్కడ ఫ్రంట్ ఎండ్ చూసుకుంటే మటుకి HTML, CSS, జావాస్క్రిప్ట్ ఈ 3 టాపిక్స్ అనేవి ఫౌండేషన్ లాంటిది. సో ఈ 3 టాపిక్స్ మీద మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి. అట్ ద సేమ్ టైం మీరు డైనమిక్ అండ్ ఇంటరాక్టివ్ వెబ్ పేజెస్ బిల్డ్ చేద్దాం అనుకుంటే మటుకి ఫ్రంట్ ఎండ్ సంబంధించిన ఏదైనా ఒక లైబ్రరీ కానీ ఫ్రేమ్వర్క్ కానీ నేర్చుకోవాల్సి ఉంటుంది. సో జావాస్క్రిప్ట్తోనే ఈ లైబ్రరీస్ అండ్ ఫ్రేమ్వర్క్స్ అయితే డెవలప్ చేశారండి. రియాక్ట్ కానీ, యాంగులర్ కానీ, Vue.js కానీ. సో ఈ మూడిట్లో ఏదైనా ఒక ఫ్రేమ్వర్క్ కానీ లైబ్రరీ కానీ వస్తే సరిపోతుంది. సో 3 నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఏదైనా ఒకటి నేర్చుకుంటే సరిపోతుంది. ప్రజెంట్ పాపులర్గా ఉన్న ఫ్రంట్ ఎండ్ లైబ్రరీ అండ్ ఫ్రేమ్వర్క్స్ వచ్చేసరికి రియాక్ట్ అండ్ యాంగులర్. ఈ రియాక్ట్ అనేది ఫేస్బుక్ వాళ్ళు డెవలప్ చేశారు అండ్ ప్రజెంట్ ఫేస్బుక్ వాళ్ళే మెయింటైన్ చేస్తున్నారండి. యాంగులర్ అనేది గూగుల్ వాళ్ళు డెవలప్ చేశారు. సో ఈ రెండు కూడా పాపులర్ అండ్ మంచి డిమాండ్ ఉన్న ఫ్రేమ్వర్క్స్ అండ్ లైబ్రరీస్ అండి. సో ఈ టెక్నాలజీస్ గురించి అయితే మీరు ఫస్ట్ తెలుసుకోండి. అండ్ తర్వాత ఈ టెక్నాలజీస్లో ఉన్న బేసిక్ కాన్సెప్ట్స్ అనేవి నేర్చుకోండి. ఆల్రెడీ మనం వెబ్ డెవలపర్ అవ్వాలనుకుంటే ఏ కాన్సెప్ట్స్ కవర్ చేయాలో సెపరేట్గా ఒక వీడియో అయితే చేసాం. కింద డిస్క్రిప్షన్లో అయితే లింక్ ప్రొవైడ్ చేసామండి. ఒకసారి ఆ లింక్ అనేది చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్ అండి. ఈ బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్ అనేవి ఇప్పుడు మనం ఒక వెబ్సైట్ డెవలప్ చేసిన తర్వాత సర్వర్ సైడ్ను మనం మేనేజ్ చేయాలనుకున్నా, సో వెబ్ అప్లికేషన్ ఒక సర్వర్ సైడ్ని మనం మేనేజ్ చేయాలనుకున్నప్పుడు ఈ బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్ అనేవి యూజ్ అవుతాయి. సో సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలనుకున్న, వెబ్ అప్లికేషన్ మనం సర్వర్ సైడ్ హ్యాండిల్ చేయాలనుకున్నా ఈ బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్ అనేవి యూజ్ అవుతాయి. సో ఈ బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్ అనేవి లాజిక్ హ్యాండిల్ చేస్తుంది, డేటా ప్రాసెసింగ్ హ్యాండిల్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం డేటాబేస్తో మనం ఇంటరాక్షన్ అవ్వాలనుకున్నా సరే ఈ బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్ అనేవి యూజ్ అవుతాయి అన్నమాట. సో ఫ్రంట్ ఎండ్ ఏదైనా ఒక డేటాని డెలివరీ చేయాలనుకున్నా సరే మనకి ఖచ్చితంగా బ్యాక్ ఎండ్ అనేది అవసరం అండి. సో బ్యాక్ ఎండ్ టెక్నాలజీస్లో మనకి ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది నేర్చుకోవాల్సి ఉంటుంది. C++, జావా, పైథాన్, జావాస్క్రిప్ట్, C# ఇవన్నీ కూడా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అండి. సో బ్యాక్ ఎండ్లో ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది యూజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి అయితే ప్రిఫర్ చేయండి.
పైథాన్ ఎందుకు చెప్తున్నానంటే పైథాన్ అనేది ఈజీగా అర్థమవుతుంది. సో పైథాన్‌లో సింటాక్స్ అనేది కూడా చాలా ఈజీగా ఉంటుందండి. సో రిమైనింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌తో కంపేర్ చేసుకుంటే పైథాన్ అనేది కాస్త ఈజీగా ఉంటుంది. త్వరగా అర్థమవుతుంది. సో పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కంప్లీట్ చేసిన తర్వాత మనం ఇప్పుడు వెబ్ డెవలప్‌మెంట్ చేయాలి కాబట్టి ఏదైనా ఒక ఫ్రేమ్‌వర్క్ నేర్చుకోవాలి. బ్యాక్ ఎండ్‌లో పైథాన్ రిలేటెడ్‌గా ఉన్న ఫ్రేమ్‌వర్క్ వచ్చేసరికి డిజాంగో అండ్ ఫ్లాస్క్. ఈ రెండిట్లో ఏదైనా ఒక ఫ్రేమ్‌వర్క్ నేర్చుకుంటే సరిపోతుందండి. ఈ 2 ఫ్రేమ్‌వర్క్స్‌తో మనం వెబ్ అప్లికేషన్ అయితే బిల్డ్ చేయొచ్చు. అండ్ డేటాబేస్. సో డేటాబేసెస్‌లో మనం MongoDB గాని, MySQL గాని ఏదైనా ఒక డేటాబేస్ నేర్చుకుంటే సరిపోతుంది. సో తర్వాత మీరు అడిషనల్‌గా నేర్చుకోవాలనుకుంటే వెర్షన్ కంట్రోల్ గురించి నేర్చుకోవచ్చు. అండ్ డిప్లాయ్‌మెంట్ ప్రాసెస్ గురించి కూడా నేర్చుకోవచ్చు. సో ఇవన్నీ నేర్చుకున్న తర్వాత మీరు ఒక బేసిక్ ప్రాజెక్ట్స్ లాంటివి చేయాలండి. లైక్ పోర్ట్‌ఫోలియో బిల్డింగ్ గాని, ఈ కామర్స్ వెబ్‌సైట్ గాని, సో ఏదైనా ఒక బ్లాగ్ పోస్ట్ లాంటివి కూడా. సో ఇలాంటి ప్రాజెక్ట్స్ చేయడం వల్ల మీ స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. అట్ ద సేమ్ టైమ్ రెజ్యూమ్‌లో ఈ ప్రాజెక్ట్స్ అనేవి మెన్షన్ చేయడం వల్ల మీ రెజ్యూమ్ కూడా చాలా వెయిటేజ్ అనేది పెరుగుతుందండి. సో వెబ్ డెవలప్‌మెంట్ అంటే ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో, సో డిగ్రీ స్టూడెంట్స్ ఎవరైతే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్‌లో ఉన్నారో, సో వాళ్ళు ఈ రోజు నుంచే వెబ్ డెవలప్‌మెంట్‌కి సంబంధించిన టెక్నాలజీస్ అనేవి తెలుసుకోండి. అండ్ ఆ టెక్నాలజీస్‌లో మీ స్కిల్స్ అనేవి ఇంప్రూవ్ చేసుకోండి. సో ఇలా చేయడం వల్ల మీరు డిగ్రీలో ఫైనల్ ఇయర్‌కి వచ్చేసరికి క్యాంపస్ డ్రైవ్స్ లాంటివి జరుగుతాయి కదండీ. సో క్యాంపస్ డ్రైవ్స్‌లోనే మీరు సెలెక్ట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో డిగ్రీ క్వాలిఫికేషన్‌తో కూడా మీరు వెబ్ డెవలప్‌మెంట్ సైడ్ అయితే వెళ్ళొచ్చండి. సో ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి కింద కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. అండ్ ఎవ్రీడే జాబ్ అప్డేట్స్ అనేవి మన పైథాన్ లైఫ్ టెలిగ్రామ్ గ్రూప్‌లో అయితే పోస్ట్ చేస్తున్నాం. టెలిగ్రామ్ గ్రూప్ ఒక లింక్ అనేది కింద డిస్క్రిప్షన్‌లో అయితే ప్రొవైడ్ చేస్తున్నామండి. సో జాబ్స్ కోసం సెర్చ్ చేసే వాళ్ళు ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేసిన లింక్ క్లిక్ చేసి మన టెలిగ్రామ్ గ్రూప్‌లో అయితే జాయిన్ అవ్వచ్చు. అండ్ ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ కోర్స్ అయితే అవైలబిలిటీలోకి తీసుకొచ్చారండి. ప్రెజెంట్ ఈ కోర్స్ అనేది రికార్డెడ్ కంటెంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఎన్రోల్ అవ్వాలనుకుంటే లింక్ అనేది కింద డిస్క్రిప్షన్‌లో అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. లింక్ క్లిక్ చేసి ఇక్కడ ఎన్రోల్ నౌ అనే ఆప్షన్ క్లిక్ చేశారంటే మీరు ఎన్రోల్ అవ్వచ్చండి. అండ్ డెమో క్లాస్‌కి అటెండ్ అవ్వాలనుకున్న వాళ్ళు వాచ్ డెమో క్లాస్ క్లిక్ చేయండి. మీ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేసి సబ్మిట్ చేస్తే డెమో క్లాస్‌కి అయితే ఎలిజిబిలిటీ అవుతారు. స్క్రీన్ పైన మీకు కోర్స్ డీటెయిల్స్ అనేవి మీరు చూడొచ్చండి. కమ్యూనిటీ సపోర్ట్ 24/7 ఉంటుంది. అండ్ మీరు ఫీ స్ట్రక్చర్ కూడా చూడొచ్చు. అండ్ లైఫ్ టైమ్ రికార్డెడ్ కంటెంట్ యాక్సెస్ ఉంటుందండి. సో ఎటువంటి లిమిటేషన్స్ అనేవి లేదు. కోర్స్ డీటెయిల్స్ కూడా స్క్రీన్ పైన అయితే మీరు చూడొచ్చండి. అండ్ కోర్స్ ఇంట్రడక్షన్ ఉంటుంది. అలాగే పైథాన్ ఇంట్రడక్షన్ అండ్ పైథాన్ ఒక ఫండమెంటల్స్, పైథాన్ ఆపరేటర్స్ గురించి. సో ఇలా పైథాన్ రిలేటెడ్‌గా చాలా టాపిక్స్ అనేవి అయితే కవర్ చేయడం జరిగిందండి. బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్‌లో. అండ్ ఎండ్ ఆఫ్ ది కోర్స్‌లో మనకి ప్రాజెక్ట్స్ కూడా ఉంటుందండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న ప్రాజెక్ట్స్ అనేవి చేస్తాం. రైల్వే టికెట్స్ రిజర్వేషన్ సిస్టమ్, అలాగే బ్యాంక్ ట్రాన్సాక్షన్ మేనేజ్మెంట్ సిస్టమ్, సూపర్ మార్కెట్ బిల్ జనరేషన్ సిస్టమ్. సో ఇట్లా ప్రాజెక్ట్స్ అనేవి అయితే కంప్లీట్ చేసిన వాళ్ళకి మేము సర్టిఫికేషన్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నామండి పైథాన్ లైఫ్ నుండి. సో ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ కాంటాక్ట్ సపోర్ట్ ఉంటుందండి. సో కాంటాక్ట్ అస్ క్లిక్ చేస్తే మీకు ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్‌కి అయితే మీరు కాంటాక్ట్ చేయొచ్చు. సో ఏమైనా డౌట్స్ ఉంటే ఒకసారి కింద కామెంట్ సెక్షన్‌లో అయితే మెన్షన్ చేయండి. అండ్ కోర్స్ రిలేటెడ్‌గా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ కాంటాక్ట్ నంబర్స్‌కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. థాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. థాంక్ యూ.